ఓం హ్రీం శ్రీం ఐం ఈం భం క్లీం హంసః. ఓం శ్రీచక్రత్రిపురాయై నమః. ఓం పరమశివాయ నమః. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. ఓం సూర్యాయ నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం వరుణాయ నమః. ఓం సర్వఋషిభ్యో సర్వమునిభ్యో సర్వసిద్ధగురుభ్యో సర్వతాంత్రికసిద్ధగురుభ్యో నమః. దివ్యాత్మ స్వరూపులారా, సంక్రాంతి పర్వదిన శుభ సందర్భంగా 3 రోజుల ఉపాసన మనం చేయబోతూ ఉన్నాము. ఈరోజు తొలి రోజు భోగి పర్వదిన మహోపాసనం మనము చేయబోతూ ఉన్నాము. మొట్టమొదటి రోజైనటువంటి ఈ భోగి యొక్క విశిష్టత ఏమిటిది అంటే, ఆఫ్టర్ 100 years 100 సంవత్సరాల తరువాత ఒక విశిష్టమైనటువంటి భోగి మనకు సంప్రాప్తం అయ్యింది. అదేమిటిది అంటే, ఈరోజు పౌర్ణమి. పౌర్ణమి ఎంతటి మహిమాన్వితమో మీకు తెలుసు. ఇక రెండవది సోమవారం. అంటే పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది. సోమవారము అంటే శివశక్తులకు ప్రీతికరమైనటువంటి సుదినం. ఇక మూడవది ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం అని అంటే ఇక మహారుద్రునికి పరమశివునికి అత్యంత ప్రీతికరం. అలా కలిసి రావడం అన్నది చాలా దుర్లభ విషయం. అందుకే 100 years తర్వాత వచ్చింది. ఈ రకంగా ఈ సంవత్సరం వచ్చినటువంటి భోగి, పౌర్ణమి, సోమవారము, ఆరుద్ర నక్షత్రము ఈ మూడింటితో కలబోసుకొని వచ్చింది. మరి అలా వస్తే ఏమవుతుందండి అని అంటే, 1,000,000 రెట్ల మహాఫలాలు కలుగుతాయి. ఈ రోజునే ఏమంటారంటే శివముక్కోటి అని కూడా అంటారు. ఎందుకు ఆ విధంగా అన్నారు అంటే, ఈరోజు కనుక నువ్వు ఉపాసన చేస్తే, ఏ ఉపాసన అయినా సరే, జపం కావచ్చు, ధ్యానం కావచ్చు, హవనం కావచ్చు, త్యాగం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది 1,000,000 రెట్ల అధిక ఫలాన్ని ఇస్తుంది. ఈరోజు చేయవలసినటువంటి అభిషేకాలు ఏమిటో నిన్న రాత్రి మీకు సాయంత్రం కార్డు ద్వారా వ్యక్తం చేశాను. భక్తులు ఈరోజు ఎవరైతే రమణేశ్వరానికి రాలేదో, గృహాల్లోనే ఉన్నారో, వాళ్ళందరూ చేయవలసిన అనుష్ఠానం ఏమిటిది అంటే, ఈరోజు శివలింగ అభిషేకం అన్నది వెరీ 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 పవర్ఫుల్. అందుకని రమణేశ్వరానికి రాని భక్తులు అన్నముతో అభిషేకం చేయాలి. నెంబర్ 1, అన్నముతో అభిషేకం చేయండి. ఇక రెండవది నువ్వుల నూనె, ఆవ నూనె మీ దగ్గర ఉంటే శివలింగానికి మాత్రమే అభిషేకం చేయండి. మొట్టమొదట మీరు అన్న అభిషేకం, పంచామృత అభిషేకం ఈ 2 చేసిన తర్వాత, ఒకవేళ చెరుకు రసం కనుక దొరికితే వెరీ శ్రేష్టం. చెరుకు రసంతో చెయ్యండి. ఈ 3 అయిన తర్వాత ప్రసాదంగా తీసుకోండి. ప్రసాదంగా తీసుకొని ఇక నువ్వుల నూనెతో, ఆవ నూనెతో మీరు స్వామివారికి, శివలింగానికి అభిషేకం చేయండి.
ఆ నూనెను అదంతా కూడా మీరు బయట ఏదైనా ఒక తొట్టిలో కానీ చెట్టు దగ్గర కానీ పారబోయండి. ఈ రకంగా చేస్తే మీకు అనేక సత్ఫలములు సంప్రాప్తం అవుతాయి. అందుకని ఈరోజు మహాపీఠములోన టోటల్ 2000 శివలింగాలకు విగ్రహమూర్తులకు విశేషమైన అభిషేకం జరుగుతుంది. అందుకనే నిన్న మీ కార్డు వేయించాను. ఒకవేళ రాలేని వాళ్ళు, ఉపాసన చేసుకునే అవకాశం లేని వాళ్ళు మీరు ఇమ్మీడియట్గా గోత్రనామాలను పంపండి అని. ఎవరైతే ఈరోజు రమణేశ్వరంలో జరిగే ఉపాసనలో పాల్గొంటారో వాళ్లకు అనేక సత్ఫలితాలు కలుగుతాయి. ఈరోజు అన్ని సన్నిధానాలలో శివలింగాలకు, శ్రీచక్రాలకు విశేషమైన అభిషేకం జరుగుతుంది. అన్నాభిషేకం కూడా జరుగుతుంది. అన్నము శివలింగం మాత్రమే వేయాలి. భక్తులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఇప్పుడు 9:30 చేయబోతున్నారో అభిషేక కార్యక్రమం, అన్నం శివలింగం మీద మాత్రమే వేయండి, శ్రీచక్రం మీద వేయకండి. ఇక రెండవది, పంచామృతాలతో శివునికి, పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం ఏర్పాటు చేయబడింది. భక్తులు మీకు ఇష్టం వచ్చిన విధంగా అభిషేకం చేయకండి. చాలా జాగ్రత్తగా సూచనల ప్రకారం మీరు చేయాలి. మొట్టమొదట శుద్ధ జలముతో శివలింగం మీద సమర్పణ చేయండి. అమ్మవారి మీద కూడా శ్రీచక్రం మీద సమర్పణ చేయండి. ఆ తర్వాత శివునికి పంచామృతాభిషేకం చేయండి. ఇక అన్నము తోటి అభిషేకం చేయండి. తర్వాత శుద్ధ జలము సమర్పించండి. శివాభిషేకం అయిపోయింది. ఇక శ్రీచక్రంపై పంచామృత అభిషేకం చేయండి. వాటరు ధారగా ఒక 3 కలశాలు అట్లా పోయండి. ప్రతి శ్రీచక్రానికి కుంకుమ కొద్దిగా పట్టుకొని ఉంటుంది. మీరు ఆ కుంకుమ పోవాలని చెప్పేసి రుద్దడాలు, తిక్కడాలు ఇవన్నీ చేయకూడదు. కుంకుమ పట్టుకుంటే మంచిది, అమ్మకు ప్రీతికరం. కాబట్టి మీరు ధారగా నీళ్లు పోయండి, 3 చెంబులు పోయండి. ఇక క్లాత్ తోటి మీరు జస్ట్ అట్లా అద్దాల అంతే పట్టి గట్టిగా పట్టడము అట్లా ఎప్పుడు చేయకూడదు. జస్ట్ టచ్ చేయాలంతే. ఆ ప్లాట్ఫామ్స్ మీద సోపానాలు ఉంటాయి కదా, వేదికలు, ఆ వేదికల మీద జస్ట్ అట్లా టచ్ చేయండి అంతే. అంతేగాని ఫోర్స్ చేయడము, గట్టిగా పట్టడము శ్రీచక్రాలకు చేయకూడదు. సో టవల్ యూజ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా, అసలు టవల్ యూజ్ చేయకపోయినా పర్వాలేదు, కాసేపటికి ఆరిపోతుంది. ఒకవేళ చేయవలసి వచ్చినా మీరు చాలా జాగ్రత్తగా చేయండి. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు. అభిషేకం చేసేవాళ్ళు చాలామంది వృద్ధులుగా ఉన్నారు. మళ్ళీ వృద్ధులుగా ఉన్నవారు కొంచెం జాగ్రత్త చేయాలి. ఎందుకంటే వాళ్ళు కొంచెం వణుకుతూ ఉంటారు, చేతులు కదులుతూ ఉంటాయి. మీరు కలశం కింద పాడేయడము, చెంబులు పాడేయడం ఇట్లా చేయకండి. సో యువకులైనా వృద్ధులైనా ఎవరైనా చాలా జాగ్రత్తగా కలశం పట్టుకొని మీరు చెయ్యండి. తొందరపడి హడావుడి చేయడము, ఆ బిందెతో కొట్టడాలు, చెంబులతో కొట్టడాలు ఇవన్నీ చేయకండి. జాగ్రత్తగా చేయండి. ఆరుద్ర నక్షత్రము కొన్ని క్యాలెండర్స్ ప్రకారం 12 గంటల 20 నిమిషాల వరకు ఉంది. మరికొన్నింటిలో 11:30 దాకా ఉంది. ఇంకంతంగా రకరకాలుగా ఉంటుంది. అందుకని నేను మీకు 11:30 అని చెప్పాను. మ్యాక్సిమం 11 లోపల మీరు ముగించుకోండి. అందువల్ల ఇప్పుడు ఎవరైతే చేసుకోలేదో నేను చెప్పినటువంటి అన్నము ఇవన్నీ మీరు 11 లోపల చేసుకుంటే చాలు. 11:30 ఇస్ ద మ్యాక్సిమం టైం. సో 11:30 లోపల మీరు చేసుకోవాలి బాబు. రమణేశ్వరంలో మాత్రం 9:30కి అభిషేకం ప్రారంభించాలి. నేను కూడా 9:30కే స్టార్ట్ చేస్తాను. పెద్దమ్మవారి సన్నిధిలోన మహారుద్రునితో ప్రారంభమవుతుంది. అక్కడ విశేషమైనటువంటి అభిషేకాలు ఈరోజు చేస్తాను. అంటే ఏవైతే శాస్త్రం ప్రబోధించిందో
ఆ శాస్త్రానుసారము విశేషమైన అభిషేకం జరుగుతుంది శివలింగాలకు మాత్రం. ఇక అమ్మవార్లకు మామూలుగానే పంచరసాలు పంచామృతాలు ఇవన్నీ జరుగుతాయి. ఇక మీకు అందుబాటులో ఏమైనా ఉంటే చామంతి, మల్లె, తెల్ల జిల్లేడు ఏమైనా దొరికితే చెయ్యండి. లేదంటే మళ్ళీ మీరు ఇంకా పరిగెత్తుకొని పోయి మార్కెట్కి వెళ్ళవలసిన అవసరం లేదు. సో పుష్పాలు ఏమున్నా సమర్పణ చేయండి. ఇది కార్యక్రమం బాబు. రమణేశ్వరంలో సన్నిధానాల్లో చేసే భక్తులు 9:30కి ప్రారంభించాలి. ఆ ముందే చేయకండి, ఆ తర్వాత చేయకండి. 9:30కి అందరూ స్టార్ట్ చేయాలి. ఇక సాయంత్రము అసలు ఈ భోగి అంటే ఏమిటిది అని అంటే, దక్షిణాయన కాలానికి స్వస్తి చెబుతూ పూర్ణాహుతి ఇవ్వడం. భోగి అన్నటువంటి పదము భోగ్ అన్నటువంటి పదము నుంచి వచ్చింది. భోగ్ అంటూ ఉంటారు. కొన్ని క్షేత్రాలలో నైవేద్యం సమర్పణ చేసేటప్పుడు భోగ్ అవుతుందండి, కామ్గా ఉండండి అంటూ ఉంటారు. ఏమిటిది భోగ్ అంటే అని అంటే భోగము, నివేదనము అని అర్థం. వాడు మహాభోగిరా అంటూ ఉంటారు. అంటే అర్థం ఏంది? బాగా అనుభవించేవాడు అని అర్థం. ఈ భోగి పర్వదినాన ఉదయాన్నే మంట వెలిగించి చాలామంది ప్రదక్షిణాలు చేస్తూ కూర్చొని ఉంటారు. అసలు ఎందుకు చేయాలి ఇవన్నీ? ఈ భోగి మంటలు ఏమిటి అని అంటే, లోకము కాలస్వరూపుడైనటువంటి పరమశివునికి పూర్ణాహుతి ఇచ్చేటువంటి కార్యం అది. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఒక యజ్ఞం చేసామనుకోండి, ఒక గొప్ప సత్కర్మ చేశాం, అప్పుడు ఏం చేస్తాం? హవనం చేసినప్పుడు, యాగం చేసినప్పుడు, యజ్ఞం చేసినప్పుడు, ప్రతిష్ఠ చేసినప్పుడు పూర్ణాహుతి ఇస్తాం. ఈరోజు ఎందుకు మనము భోగి మంటలు వేస్తున్నాము అని అంటే, అసలైనటువంటి రహస్యం ఏమిటిది అంటే, దక్షిణాయన కాలానికి స్వస్తి చెబుతూ, వీడుకోలు చెబుతూ నువ్వు పూర్ణ ఆహుతిని ఇవ్వడం. 6 నెలలు దక్షిణాయనం, 6 నెలలు ఉత్తరాయణం. ఇక రేపు ప్రారంభం అవుతుంది. రేపు మధ్యాహ్నం 2:40 నుంచి హైదరాబాద్లో శుభారంభం అవుతుంది. ఉత్తరాయణ కాలం పొద్దున్నే అవ్వదు. కాబట్టి తర్పణం చేసేవాళ్ళు పొద్దున చేయకూడదు, ఎందుకంటే ఇంకా సంక్రమణం జరగదు. కాబట్టి రేపు సంక్రాంతి పర్వదినాన 4:30కి నేను తర్పణ కార్యక్రమం పెట్టాను. ప్రదోషకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయినటువంటి గడియలవి. ఈ రకంగా భోగి రోజున చేసేటువంటి ఉపాసన సర్వశ్రేష్టమైనటువంటిది. ఏదో చలి కాచుకుంటాము, వెచ్చదనంగా ఉంటుంది, పాత వస్తువులు, ఇంట్లోని వస్తువులను తెచ్చిదంట వాడేస్తాము. ఇది కాదు బోధలు. ప్రతి ఇంటిలోనూ, ప్రతి గ్రామములోనూ, ప్రతి వీధిలోనూ, ప్రతి నగరములోనూ ఎందుకు వేస్తారు భోగి మంటలు అంటే, దక్షిణాయన కాలానికి పూర్ణాహుతి ఇవ్వడం. ఇగో ఈ 6 నెలలు నేను ఈ లాభాలు పొందాను, ఈ సుఖాలు పొందాను, ఈ నష్టాలు పొందాను, నా జీవితం ఈ విధంగా గడిచిపోయింది. ఇక రాబోయే ఉత్తరాయణ కాలమైనా నేను చాలా సంతోషంగా శుభాలతో శోభిల్లాలి అని భగవంతునికి ఆరాధన చేసేటువంటి కార్యం అది. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. పైగా ఆరుద్ర నక్షత్రం
వచ్చింది సోమవారము, పౌర్ణమి, భోగి, పర్వదినం, ఇవన్నీ కలబోసుకొని వచ్చాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు సమయము 9 అయింది బాబు. అందరూ చక్కగా అభిషేకము, అర్చనము, నివేదనము చెయ్యండి. ఈ భోగి నాడు, సంక్రాంతి నాడు మీరు శాకాహారమే నివేదన చేయండి. కనుమ నాడు మీరు ఎట్లయినా ఉండొచ్చు. ఈ 2 రోజులు మాత్రం శాకాహారమే సమర్పణ చేయండి. ఈరోజు సూర్యుని కూడా ఆరాధించాలి, అగ్నిదేవుని కూడా ఆరాధించాలి, వరుణదేవుణ్ణి ఆరాధించాలి, ఇంద్రదేవుణ్ణి ఆరాధించాలి. ఈ ఇంద్రుడు ఎందుకండి అంటే వర్షాలు కురిపించేటువంటి వాడు, వరుణుడు నీరు ప్రసాదించేవాడు. ఇవన్నీ మనకెందుకు, రైతులకు కదా అనుకుంటే ఆ రైతులు పండిస్తేనే మనం భోజనం చేసేది. కాబట్టి ఈరోజు ఓం సూర్యాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం వరుణాయ నమః, ఓం అగ్నయే నమః అనే మంత్రాలు మీరు చేస్తే మంచిది ఈరోజు రేపు. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. టోల్ ఫ్రీ వాళ్ళ గోత్రనామాలు భక్తులు పంపితే ఇమ్మీడియట్గా పంపించాలి. 11 కానీ 11:30 కానీ హవనం ప్రారంభమవుతుంది. ఈ హవనము 3 రోజులు కొనసాగుతుంది. సో కాబట్టి చెప్తాను, వీలును బట్టి కొనసాగడమా లేకుంటే ఏం చేయడం అన్నది. గోత్రనామాలు మీరు 11 లోపల పంపిస్తే చాలు, చక్కగా మీరు కూడా ఆ ఫలాలను పొందిన వాళ్ళు అవుతారు. సో 9:30కి అభిషేకం శుభారంభం అవుతుంది. అందరు చెప్పండి. ఓం హ్రీం శ్రీం ఐం ఈం భం క్లీం హంసః.